ఆగారా? ఆ ర్యాక్లోనే ఐ లవ్. మీరు అడిగిన పేరు ఆ ర్యాక్లోనే ఉందండి. అబ్బో, లవ్ అన్నమాట. నా ముందు కంపెనీ నేనైనా చెప్పలేవు. హ్మ్. ఎన్నిసార్లు చెప్పాలి? అక్కడే ఉందండి, చూడండి. కనపడలేదా? నేను ఎదురు రావడం వల్ల మంచిగా జరిగింది, దానికి సీరియస్ లుక్లే. నాకెప్పుడు జరుగుతుందో మంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటేశ్వర గారు, రండి రండి. బాబు, మీరు అడిగిన ఫైల్స్ అని తీసుకొచ్చాను. ఆ ఓకా కంపెనీ ఫైల్ తీసుకొచ్చారా? ఆ ఫైల్ సంగతి నాకు చెప్పలేదు బాబు. ఓ, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకుల్. సారీ సార్. సారీ సార్. కాఫీ తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. కాఫీ తీసుకోండి. మ్. సారీ సార్. సారీ మేడం. ఏంటి సారీ? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ నేను చేస్తున్న పనేంటి, మీ నవ్వులేంటి? ఏ, నేనంత కామెడీగా కనిపిస్తున్నానా? సార్ సార్ సార్, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నా నవ్వుకి కారణం వేరే ఉంది సార్, మిమ్మల్ని చూసి కాదు. ఏంటా కారణం? మిమ్మల్ని అడిగేది ఏంటా కారణం? బాబు, ఇది వింటే మీరు నవ్వుతారు. ముందు విషయం చెప్పండి. నవ్వాలో ఏడవాలో తర్వాత నేను చెప్తాను. రాత్రి నేను మావిడి కలిసి ఓ సినిమా చూసాం బాబు. సినిమా పేరే గమ్మత్తుగా ఉంది. ఏంటి? సినిమా పేరు గమ్మత్తుగా ఉందా? కాదు బాబు, సినిమా పేరు జీలకర్ర బెల్లం. ఏంటి? జీలకర్ర బెల్లం సార్. చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో? సినిమా కూడా అంతే సార్, భలే గమ్మత్తుగా ఉంది. దాంట్లో ఒక సీను సార్, అది తలుచుకుంటే అసలు నవ్వే ఆగట్లేదు సార్. అవునా అంకుల్? ఏంటా సీన్? ఆ ఒక్క సీన్ ఏంటమ్మా, సినిమా మొత్తం ఎంటర్టైన్మెంటే. అవునా? ఆ సినిమా మొత్తం జీలకర్ర బెల్లం చుట్టే తిరుగుతుంటుందమ్మా. హీరో హీరోయిన్ పెళ్ళాట ఆడుకుంటూ జీలకర్ర బెల్లం వరకు వస్తారు.
హీరో తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతే హీరోయిన్ నేను ఇప్పుడే తలస్నానం చేశాను, జీలకర్ర బెల్లం పెట్టొద్దు, కావాలంటే తాళిబొట్టు కట్టుకో అన్నది. హీరో ఏమో నేను జీలకర్ర బెల్లం పెడతాను, తాళిబొట్టు కట్టను అంటాడు. ఇద్దరికి అలా గొడవ మొదలై హీరోయిన్ హీరోని చితకబాతుంది. దాంతో చిన్నప్పుడే విడిపోతారు మేడం ఇద్దరు. అవునా, భలే ఉందే. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ కంటిన్యూ. అలా విడిపోయిన వాళ్ళు మధ్యలో ఒకరికొకరు తెలియకుండానే ప్రేమించుకుంటున్నారు. మధ్యలో రకరకాల ట్విస్టులు, ఫుల్ కామెడీ. అబ్బో, కానీ క్లైమాక్స్ మిస్ అయిపోయాను మేడం. అవునా, ఏంటది? చెప్పాను కదా మేడం, మిస్ అయ్యానని. ఆ, సరే, ఇద్దరు ప్రేమించుకున్నాక ప్రేమించుకున్న హీరోయిన్స్ ఇద్దరు తమ తమ కండిషన్స్ తో ఓపెన్ అవుతారు మేడం. కండిషన్సా? ఏంటవి? హీరోయిన్ ఏమో నేను జీలకర్ర బెల్లం పెట్టించుకోను, డైరెక్ట్ గా తాళే అంటుంది మేడం. హీరో ఏమో తాళి కట్టను, జీలకర్ర బెల్లంతోనే నా పెళ్లి అంటాడు. అవునా, మరి తర్వాత ఏం జరిగింది? అక్కడే ఇంకో ట్విస్ట్. ఈ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోలా, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు. మరి పేరెంట్స్ ఏం చేశారు? వాళ్ళ కండిషన్స్ ని ఒకరికొకరు తెలియకుండా దాచి పెళ్లి చేద్దామని ప్లాన్ చేశారు. తర్వాత ఇద్దరిని మండపం వరకు తీసుకొచ్చారు. వధువుకి గౌరీ పూజ అయింది. వరుడికి గణపతి పూజ అయింది. వధువుని మేనమావులు గంపలో తీసుకొచ్చారు. ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి తంతు స్టార్ట్ చేసి కళ్యాణం బట్టలు మార్చుకురమ్మని పంపారు. ఇద్దరు బట్టలు మార్చుకుని వచ్చారు. పంతులు ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టాడు. వరుడు హ్యాపీగా అందుకున్నాడు. వధువు వాళ్ళిద్దరూ ఒకరి తల మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అన్నాడు పంతులు. తర్వాత ఏం జరిగింది? కరెంటు పోయింది. సార్, మీరు జీనియస్ కదా, మీరు చెప్పండి, ఇంతకీ పెళ్లి జరుగుంటుందా? జరిగితే తాడితో జరిగిందా, జీలకర్ర బెల్లంతో జరిగిందా? లేక జీలకర్ర బెల్లం తాడితో జరిగిందా? నిన్నటి నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను సార్, చెప్పండి సార్. పోనీ మీరు చెప్పండి మేడం, పెళ్లి జరిగి ఉంటుందా, ఆగిపోయి ఉంటుందా?
ఒకవేళ జరిగితే ఎలా జరుగుంటుంది? అంకుల్, ఎప్పుడైతే ఇద్దరి మనసులు కలిసాయో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య పెళ్ళైపోయింది. ఖచ్చితంగా జీలకర్ర బెల్లం తాళితో వాళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుంటుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. నేను అదే అనుకుంటున్నాను. అంతేగా సార్, మేడం చెప్పింది 100% కరెక్టే కదా. ఉమ్, మనసులు కలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తారు. ఏం సార్? కోటేశ్వరరావు గారు, నన్ను కాస్త ఈ ఫైల్స్ మీద జీలకర్ర బెల్లం సంతకాలు పెట్టనిస్తారా? అయ్యో పెట్టండి సార్. కాకపోతే జీలకర్ర బెల్లం సినిమాలో కోటేశ్వరరావు గారు, మీరు వెళ్ళండి. నేనే ఫైల్ చూసి ఆఫీస్కి పంపిస్తాను. కానీ అవుట్. ఆ, ఈ మధ్య మైండ్కి పని ఎక్కువ అవ్వడం వల్ల గ్లామర్ని పట్టించుకోవడం మానేశాను. ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు. డైలీ 3 times అయినా జ్యూస్ తాగాల్సిందే. ఒక్క ఎప్పుడు వాడకుండా సేఫ్టీ కుంచుతా. ఓ హరికృష్ణ నోరు జారుతున్నట్టు అనిపిస్తే కాయ ఒళ్ళు చేస్తా. భయంతో వణికిపోతాడు, దెబ్బకి నోరు మూసుకుపోతుంది. కోటేశ్వరరావు గారు, ఇంతసేపు వెతికినా మీకు ఫైల్ కనిపించలేదా? ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు. చిన్న గేమ్ పెట్టుకుందామా? ఆ? నేను ఈరోజు నా భర్తకి ఎదురెళ్ళినట్టే రేపు నువ్వు రా. చూడవే, నా సూర్యకి నేను ఎదురొస్తున్నాను. టైం అంటే ఇది. నేను వస్తున్న టైంకే కరెక్ట్గా వస్తున్నాడు. మిస్ చేయను. నేను వెళ్తే మంచి జరిగింది. నువ్వు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దామా? నువ్వు ఊహించిందే జరిగితే నీకు నాలా వారసురాలి వాట కూడా లేదు. అందరిదాకా వెళ్ళక్కర్లేదు. స్వీట్ పంచిన లిల్లీయే నిన్ను మెడబట్టి బయటికి గంటేస్తుంది. ఇప్పుడు నేను ఎదురొచ్చి ఏమైనా జరిగితే నో. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. ఓకే డాడ్. ఏంటి సామాన్య, ఫోన్ రాకుండానే మాట్లాడేస్తున్నావు? షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టు లేవు. షాక్ ఏంటి, తేరుకోవడం ఏంటి? అది నా నెంబర్.
సేవ్ చేసుకోకపోతే చేసుకో. నా పర్మనెంట్ నంబర్. ఒక్కసారి ఇష్టపడి తీసుకుంటే ప్రాణం పోయినా మార్చను ఏదైనా. నాకెందుకు చెప్తున్నావు? నువ్వెలాగో వినవని. ఏంటి పొద్దున్నే? నువ్వే చెప్పాలి. చూసా, రావడానికి ట్రై చేసావు, లాస్ట్ మినిట్లో ఆగిపోయావు. ఏంటి, భయమేసిందా? హ, భయమా? నాకా? డిక్షనరీలోనే లేదు అన్న మాటలు వద్దు. నేను చూసానని చెప్పానుగా, కవర్ చేసుకోవాలని చూడకు, వేస్ట్. ఇప్పుడు అర్థమైందిగా నీకు నీ మీదే కాన్ఫిడెన్స్ లేదని. నీ మనసు ఎలాంటిదో, నీ ఎదురు ఏ పాటిదో నీకే తెలుసన్నమాట. సామాన్య మంచి మనసుంటే, మంచి చేయాలనుంటే ఆ మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాలా. నీకుండవు. ఎందుకంటే ఈ కుటుంబానికి చెడు చేయాలనుకుంటున్నావు, వీళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావు, బలవంతంగా నా బావకి దగ్గర కావాలనుకుంటున్నావు. ఇన్ని చెడులు నీ మైండ్లో ఉన్నాయి కాబట్టే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ నిల్. ఇప్పటికైనా అర్థమైందా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో? నా దాది, నా దాది, నా దాది, రహదారి, రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అన్నయ్య, ఎంత నచ్చజెప్తున్నా చిన్నాన్న మారడం లేదు. పెట్టిన అన్నం టాబ్లెట్లు అలానే ఉన్నాయి. ఏంటి చిన్నాన్న అని అడుగుతూ ఉంటే బాధరా అంటున్నాడు. ఇలా అయితే ఎలా? అవును, ఎలా ఎలా వదిలేస్తే ఆయన అలాగే ఉండిపోతారు. ఏం చేద్దాం చెల్లి? అమ్మా, అందరం వెళ్ళి మాట్లాడదాం అమ్మా ఒకసారి. మాట్లాడదాం. ఆసుపత్రి నుంచి వచ్చిన మనిషి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే ఎలా? పదండి పదండి, వెళ్ళి మాట్లాడదాం. చిన్న తాతయ్య, మెల్లిగా. ఏమైందమ్మా? చిన్న తాతయ్య, నువ్వు చేసిందేం బాలేదు. అవును చిన్నమావయ్య. దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? పెద్దవారు, మీరిలా చేయొచ్చా? ఏంటమ్మా, అన్నం తినకుండా టాబ్లెట్ వేసుకోకుండా ఉండటం ఏంటండి? చిన్న తాతయ్య, బాధలు అందరికీ ఉన్నాయి. ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడాలి. వాటిని 24 గంటలు తలుచుకొని కుమిలిపోతే ఎలా? మీరు అసలే మామూలు మనిషి కాదు. ఆహారం తీసుకుంటేనే కదా తొందరగా కోలుకునేది. సరేనమ్మా. సరే అంటే సరిపోచ్చిన మామయ్య. శుభ్రంగా తింటాను, వేళకి మాత్రలు వేసుకుంటాను అని చెప్పండి. అలాగే చేస్తానమ్మా. నాకు డౌటే. ఈ మాట నాతో ఎన్నిసార్లు చెప్పాడు? చేశాడా? ఈసారి చెప్పినట్టు చేయకపోతే ఊరుకునేది లేదు చిన్న తాతయ్య. చేస్తానమ్మా. ఇప్పుడు మీ ముందే అన్నం తింటాను. ఉండండి. ఆగండి ఆగండి, తినొద్దు, చల్లగా అయిపోయింది. మళ్ళీ వేడిగా జయంతి చెల్లి తీసుకొస్తుంది, అప్పుడు తినండి. అలాగే అమ్మా. నా కోసం ఇప్పుడు హడావుడి పడిపోయి ఏమీ వండి తీసుకురాకండి. అందరికీ వండినప్పుడే తీసుకురండి, సరేనా? చూసావా, తినకుండా ఉండటానికి ముందు కాళ్ళకు బంధం ఎలా వేస్తున్నాడో. ఒరే రామారావు, నువ్వు కూడా ఏంట్రా? ఏంట్రా అంటే నువ్వు చేస్తున్నది అలా ఉంది. అయ్యో, ఏమని చిన్నమావయ్య? ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏం కాకుండానే పొట్ట పట్టుకున్నావా? ఆపరేషన్ అయిందని కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇదంతా నువ్వు పస్తులుండి మాత్రలు వేసుకోకుండా ఉండటం వల్లే. అందరినీ తీసుకుని వచ్చాను. ఇప్పుడు వింటాను అంటున్నాను కదా, వదిలేయండి.
అవును చిన్నమామయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగకుండా వదిలేశామండి. మిమ్మల్ని అంత దారుణంగా పొడిచింది ఎవరసలు? ఆ తర్వాత మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఇంట్లో గొడవలే సరిపోయాయి. మేము ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా మీరు పడుకునే ఉండటం వల్ల అడగడం కుదరలేదు. చెప్పండి చిన్నమామయ్య గారు, అసలు ఎవరు చేశారది? ఇప్పుడు ఆ గొడవల గురించి ఎందుకులేమ్మా. అదేంటి చిన్నమాయ గారు అలా అంటారు? అంత పెద్ద గొడవలో కూడా రక్తం కార్చుకుంటూ సూర్యకి ఆ ఫోటో గురించి చెప్పడానికి ఎంత ప్రయత్నం చేశారు?